మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. అటువంటి దేశంలో, అటువంటి రాష్ట్రంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం రైతుల బాధల గురించి ఏమాత్రమూ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అది మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, మామిడి కావచ్చు, చీనీ పండ్లు కావచ్చు, తర్వాత వచ్చేసి పసుపు కావచ్చు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అసలు కొనేవారే లేరు. రెండవది, పంటల బీమా ప్రీమియం విపరీతంగా పెంచడం జరిగింది. దానికి తోడు పంటల బీమా అమలు కావడం లేదు. ఒకవైపు ప్రీమియం చెల్లిస్తున్నారు, మరొక వైపు పంటల బీమా అమలు కావడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. గోరు చుట్టుపై రోకటి పొట్టుల యూరియా కొరత. రాష్ట్రమంతా యూరియా కొరత. రైతులు ప్రధానంగా వాడేది యూరియా, అది దొరకడం లేదు. దీనికి తోడు ఎరువుల ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. 50 కేజీల పొటాష్ గతంలో 1535 రూపాయలు ఉంటే 50 కేజీల బస్తా ఇప్పుడు 1800 రూపాయలకు పెంచింది. అంటే 265 రూపాయలు పెంచింది. అదేవిధంగా 10, 26, 26 50 కేజీల బస్తా గతంలో 1470 ఉంటే ఇప్పుడు 1800, అంటే 330 రూపాయలు పెరిగింది. అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఇలాగే పెరిగాయి. ఇక్కడ కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఏమో పెరిగాయి, యూరియానేమో కొరతగా ఉంది. దీనికి తోడు అన్నదాత సుఖీభవ అమలు కావడం లేదు. మేనిఫెస్టోనేమో కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. అధికారంకి వచ్చి 14 నెలలైంది. 2024-20 సంవత్సరానికి ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ సంవత్సరంలో మళ్ళా ఖరీఫ్ సగం అయిపోయింది. ఇంతవరకు పైసా వేయలేదు. పోయినసారికి 20 పైసలు వేయలేదు, ఈ సంవత్సరానికి 20 పైసలు వేయలేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తాను అన్నారు. ఇది అన్నదాత సుఖీభవ పరిస్థితి. ఇక స్థానిక సంస్థల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేసింది. 2024 సెప్టెంబర్లో 989 కోట్లు, డిసెంబర్లో 1121 కోట్లు, రెండు కలిసి 2109 కోట్లు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో స్థానిక ప్రభుత్వాలకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. అది విడుదల చేసిన 10 రోజుల లోపల రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు ఆ నిధులు బదలాయించాలి. 9 నెలలైంది, ఇంతవరకు స్థానిక సంస్థలకు బదలాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు వాడుకుంటాము. పర్యవసానంగా స్థానిక ప్రభుత్వాలు నిధులు లేక నిర్వీర్యమైపోయి ఉత్సవ విగ్రహాలుగా తయారై ఈ యొక్క పారిశుద్ధ్య పనులకు ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి సరఫరాకు ఇబ్బంది పడుతున్నాయి గ్రామ పంచాయతీ. సకాలంలో యూసీలు పంపించకపోతే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుండి నిధులు రావు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇది ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెత గుర్తుకొస్తోంది. గతంలో జగన్ ప్రభుత్వం ఇలాగే చేస్తూ ఉందని చెప్పేసి అందరం విమర్శించాం, ఈ కూటమి పార్టీలు కూడా. అదే పని ఇప్పుడు కూటమి పార్టీలు చేస్తున్నాయి, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ నంబర్ 1, 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2109 కోట్లను వెంటనే స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి రాష్ట్ర ప్రభుత్వం. రెండవది, అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అరియర్స్తో సహా గతంలో ఇవ్వాల్సిన 2024 సంవత్సరానికి ఇవ్వాల్సిన బకాయిలతో సహా వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. మూడవది, యూరియా కొరత లేకుండా చూడాలి. నాలుగవది, పెంచిన కాంప్లెక్స్ ఎరువులు తగ్గించాలి. ఈ 4 డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందర పెడతా ఉంది.